అని ప్రూవ్ చేసుకుంది. ఆ అబ్బాయి కూడా ఇంత ప్రేమ నాపై చూపిస్తున్నారు అనుకున్నాడు. ఇద్దరు బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకొని లేచిపోయి పెళ్లి చేసుకొని ఒక వేరే ఊర్లో కాపురం పెట్టేశారు. 3 నెలల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ టెస్ట్‌కెళ్ళినప్పుడు హెచ్ఐవి టెస్ట్ కంపల్సరీ చేసినప్పుడు ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉందని తెలిసింది. ఏమిటని అప్పుడు ఆ అబ్బాయి నిలదీసి అడిగితే, ఆ అమ్మాయికి పుట్టుకతోనే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారానే హెచ్ఐవి సంక్రమించింది. కానీ ఈ డేటింగ్, ఈ సోషల్ మీడియా, ఈ అట్రాక్షన్‌లో వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళెవరు, ఏ పర్సన్, కులం, మతం ఒక ఈ జెండర్ కూడా చూడట్లేదు కనీసం. అలాంటి పరిస్థితిలో వేరే వాళ్ళు పరిచయం అయినప్పుడు, వాళ్ళ హిస్టరీ మనకు తెలియనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆ అమ్మాయికి, అతనికి పుట్టబోయే బిడ్డకి అందరికి పుట్టబోయే బిడ్డని సరే డాక్టర్స్ రక్షించొచ్చు.